సో మనం ఇప్పుడైతే గాలిపటం ఎగరేసాం సార్, ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ చేసాము. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి సార్? సో ఇక్కడ గాలిపటం ఎగరేస్తున్నాము అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే కాదు, మొత్తం కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో వచ్చేటప్పటికి అన్ని రకాల పారామీటర్స్ని కూడా తీసుకుంటాం. సో ఆ పారామీటర్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అసెట్ లయబిలిటీస్ కావచ్చు, రిస్క్ ప్లానింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కావచ్చు, రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు, అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఏదైతే ఉందో అది కావచ్చు. ఇవన్నీ కాంప్రహెన్సివ్గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం గాలిపటం ఎగరేయడానికి ముందు జస్ట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అనుకుంటే కనుక సో ఆడియన్స్లో చాలా వరకు కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. సో కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేటప్పటికి ఇది. దీంట్లో గాలిపటం జస్ట్ ఇప్పుడే ఎగరేయడానికి ముందు మనం ప్లాన్ చేస్తున్నాం ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో మాంజాన్ని చాలా బాగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో కంట్రోల్ చేస్తుంటేనే గాలిపటం ఏదైతే ఉందో అది స్థిరంగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది అని చెప్పేసాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి కంట్రోల్ యువర్ క్యాష్ ఫ్లోస్ అంటాం. అంటే మనకు వస్తున్నటువంటి మనీ ఏదైతే ఉందో దాన్ని బాగా కంట్రోల్ చేసుకోగలగాలి. తర్వాత ఏంటంటే ఫస్ట్ పాయింట్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో, ఇన్కమ్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్కమ్ పెంచుకోవడానికి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా అన్వేషించి క్యాష్ ఫ్లోస్ని పెంచుకోవడానికి ట్రై చేయడం, అండ్ ఉన్న ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి కూడా మనం చేయగలగాలి. అంటే ఓవరాల్గా మనకు వస్తున్నటువంటి ఆదాయం కావచ్చు, ఖర్చులు కావచ్చు, దాన్ని కంట్రోల్ చేయగలగాలి. ఇదేంటి అంటే ఇనీషియల్గా ఉన్నటువంటి మాంజాన్ని ఎలా అయితే మనం కంట్రోల్ చేస్తామో ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా చేయాల్సినటువంటి పాయింట్ కింద చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి గాలిపటం బాగా పైకి వెళ్తున్నది అనుకునేటప్పుడు ఇంకొక హ్యాండీగా ఒక స్పూల్ ఏదైతే ఉంటుందో ఆ స్పూల్ని కూడా మనం హ్యాండీగా ఉంచుకోవాలి. అది ఎందుకంటే కనుక ఒకవేళ అనుకున్నదంతా కూడా అయిపోతున్నది అనుకునేటప్పుడు, లేదంటే ఒకటి ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు, లేదంటే అవకాశం వచ్చింది అనుకునేటప్పుడు ఏంటంటే ఇంకోటి అందుబాటులో రెడీగా ఉంచుకోవాలి. సో దానికోసం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్లోంచి కొంతవరకు కంటింజెన్సీ కోసం కావచ్చు, ఆపర్చునిటీ కోసం కావచ్చు, రెండిటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటివి అలొకేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాత రోజుల్లో ఏంటంటే ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు, లేదంటే ఆపద ఎప్పుడైనా రావచ్చు, దానికోసం మన దగ్గర కొంత అమౌంట్ రెడీగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఎమర్జెన్సీతో పాటు ఆపర్చునిటీ కూడా ఎప్పుడైనా రావచ్చు. సో ఈ రెండు ఫండ్స్ అనేటువంటిది మన చేతుల్లో అందుబాటులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే గాలిపటం కొంచెం స్టెబిలైజ్ అవ్వడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది మనం. అంటే బాగా పైకి వెళ్ళిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడం ఈజీయే కానీ బట్ ఇనీషియల్గా పైకి తీసుకెళ్ళడానికి అయితే కనుక బాగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే ఇనిషియల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో గాలిపటాన్ని స్థిరీకరించడానికి కావచ్చు, మన ఫైనాన్సెస్ని స్థిరీకరించడానికి కావచ్చు, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, ఫ్యామిలీకి ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ కావచ్చు, వీటిల్లో ఎక్కడ డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా మొత్తం ప్లాన్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇనిషియల్ లెవెల్లో ఈ ప్లాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నప్పుడు ఆ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ గాలిపటం బాగా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మన ఫైనాన్సెస్ ఏవైతే ఉంటాయో బాగా ఫ్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే హ్యూమన్ ఎమోషన్స్ అనేటువంటిది. మన టీంలో ఒక మెంబర్ చెప్తూ ఉంటారు, సార్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నా కూడా మార్కెట్ తాలూకా రిటర్న్స్ ఎప్పుడు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయని చెప్పేసి. కొంతమంది ఏమనుకుంటారంటే మొదటి 2-3 సంవత్సరాల్లోనూ మొదటి సంవత్సరంలోనూ మంచి ఫలితాలు రావాలి, మంచి రిటర్న్స్ రావాలి, మంచి ఇన్కమ్ రావాలి అని చెప్పేసి ఒక ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇంకో ఇన్వెస్ట్మెంట్కి, ఇంకొక ఇన్వెస్ట్మెంట్ నుంచి వేరే ఇన్వెస్ట్మెంట్కి జంప్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే ఫలితం కనబడట్లేదు అంటే కనుక ఇమీడియట్గా డిసప్పాయింట్ అయిపోయి ఒకదాని నుంచి ఇంకో దానికి మారుతూ ఉంటారు. అది చేయాల్సినటువంటి యాక్చువల్గా అయితే కనుక అవాయిడ్ చేయాల్సినటువంటి మిస్టేక్ అది. మనం ఇనిషియల్గా ప్లాన్ ఏదైతే డ్రాఫ్ట్ చేసుకుంటున్నామో ఇలాంటి అండర్ పర్ఫార్మింగ్ అసెట్స్ని మనం ఎప్పుడు రివ్యూ చేసుకుంటాము, ఎప్పుడు మారుతాము అనేటువంటి ప్లాన్ ప్రాపర్గా డ్రాఫ్ట్ చేసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. అండ్ గాలిపటం కొంచెం పైకి ఎగురుతున్నప్పుడు ఏంటి అంటే ప్రాపర్గా ట్రాక్ చేసుకుంటే సరిపోద్ది. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇనిషియల్ గాలిపటం ఎగురుతున్నంతసేపు బాగానే ఉంటుంది, బాగా పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఇంతసేపు కష్టపడ్డ శ్రమ ఏదైతే ఉందో అది మొత్తం వృధా అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా పైకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆలోచన అని చెప్పేసి చెప్పుకోవచ్చు.